నమస్కారం సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో ముక్కును తీర్చిదిద్దే చికిత్సలివే. టైప్ 1 మధుమేహానికి ఇన్సులిన్ అవసరం లేదిక. ఆయుష్ను పెంచుకుందాం రండి. గిర్రున తిప్పే వర్టిగో. ఇంకా హెల్త్ టిప్. ముక్కు తీరు బాగలేకపోతే సర్దుకుపోవటం తప్ప ఒకప్పుడు చేయటానికి ఏమీ ఉండేది కాదు. చప్పిడి ముక్కు అయినా, గద్ద ముక్కు అయినా, వంకర ముక్కు అయినా తమకింతే ప్రాప్తమని సరిపెట్టుకోవాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఆ అవసరం ఎంత మాత్రమూ లేదు. రైనోప్లాస్టీ సర్జరీ సాయంతో ముక్కులో ఎలాంటి లోపాన్ని అయినా ఇట్టే సరిచేయించుకోవచ్చు. ముక్కును తమకు నచ్చినట్టుగా తీర్చిదిద్దుకోవచ్చు. ముక్కును తీర్చిదిద్దే ఆధునిక సర్జరీ రైనోప్లాస్టీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది ముక్కును చూడగానే అబ్బా ఏమందం అని అనుకోకుండా ఉండలేం. కోటేరు లాంటి తీరైన ముక్కు ముఖానికి ఇచ్చే అందమే వేరు. మరి మనలో అందరికీ ఇలాంటి కోటేరు ముక్కు ఉంటుందా అంటే లేదనేదే సమాధానం. పుట్టుకతోటి ముక్కులో లోపాలు ఉండొచ్చు, లేదా ప్రమాదాల్లో గాయాల మూలంగా ముక్కు తీరుతెన్నులు మారిపోయి ఉండొచ్చు. ఒకప్పుడైతే ఇలాంటి లోపాలకు చేయటానికి ఏమీ ఉండేది కాదు. కానీ నేడు రైనోప్లాస్టీ సర్జరీ సాయంతో ముక్కును మనం కోరుకున్న విధంగా తీర్చిదిద్దుకోవచ్చు. ముక్కు లోపాలకు సంబంధించి మనలో చాలామందిలో అయితే గద్ద ముక్కు లేదంటే చప్పిడి ముక్కు అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. ఈ రకమైన లోపాల్ని ఇవాళ చాలా సులువుగా సరిచేయొచ్చని చెబుతారు డాక్టర్లు. ఈ ఫ్రంట్ పార్ట్ ఇలా పైదాన్ని ఉండేదాన్ని దాన్ని డోర్సమ్ అంటాం అనమాట. దీన్ని టిప్ అంటారు. దీన్ని ఇక్కడ రూట్ అంటాం అనమాట. ఆ రాడిక్స్ అంటాం మా మెడికల్ భాషలో. దెన్ ఇవి ఏమో నాస్టిల్స్, అందరికీ తెలిసినవి. ఇది మధ్యలో ఏమో ఇదంతా స్కిన్లో ఉంటే అడుగున లోపల ఉండేది ఏంటంటే బోనీ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ మధ్యలో ఒక లేయర్ ఆఫ్ కార్టిలేజ్ ఉండి అటు ఇటు కవర్ అవుతున్నాను మ్యూకస్ మెంబ్రెయిన్. ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ కవర్ అయ్యి దెన్ రెండు గాలి దాంట్లోంచి వెళ్తూ ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ బేసిక్ పార్ట్స్ ఆఫ్ ది నోస్ అనమాట. ఈ పార్ట్స్లో చెప్పబోయేది ఏంటంటే డోర్సమ్ యొక్క డిఫార్మిటీస్ ఏంటి, దాని కరెక్షన్స్. ఈ డోర్సమ్ డిఫార్మిటీస్ మెయిన్గా ఏంటంటే టూ టైప్స్లో ఒకటి ఏంటంటే ఎక్కువ ఉంటుంది, రెండో దాంట్లో తక్కువ ఉంటుంది. యూజువల్గా ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే కనుక ఇది మెయిన్ రీజన్ ఏంటంటే జెనెటికల్గా. సో మనం ఏ అదర్ కాజెస్ అనేది ఆల్మోస్ట్ అన్హర్డ్ అనమాట. అదర్ థింగ్స్ చాలా మైనర్ థింగ్స్ ఏంటంటే దేని దెబ్బ తగిలితే కొంచెం డిఫార్మిటీస్ వచ్చి రావచ్చు. అది చట్టి ముక్కు రావచ్చు, కొంచెం తేడా రావచ్చు, హంపుగా రావచ్చు అనమాట. ఇది కాజెస్. రైనోప్లాస్టీ ముక్కును మనం కోరుకున్నట్టుగా తీర్చిదిద్దే ఈ ప్లాస్టిక్ సర్జరీ నిజానికి మనకు కొత్తదేమీ కాదు. క్రీస్తు పూర్వం 600 సంవత్సరంలోనే మన దగ్గర సుశ్రుత మహర్షి స్వయంగా ముక్కుకు సర్జరీ చేసినట్లు చరిత్ర చెబుతోంది. అప్పటికీ ఇప్పటికీ సర్జరీ చేసే టెక్నిక్స్లో మార్పులు వచ్చాయి, కానీ మూల సూత్రం మాత్రం ఒక్కటే: రిడక్షన్, ఆగ్మెంటేషన్, అలైన్మెంట్. అంటే ఎత్తును తగ్గించటం, అవసరమైతే పెంచటం, ముక్కు తీరుతెన్నులు ఒక అలైన్మెంట్లో సౌష్ఠవంగా ఉండేలా చూడటం ద్వారా ముక్కును తీర్చిదిద్దుతారు. అవసరమైతే కొన్నిసార్లు చెవి నుంచి లేదా ఇతర శరీర భాగాల నుంచి సేకరించిన కార్టిలేజ్ను లేదంటే బయట నుంచి సింథటిక్ వంటి కృత్రిమ పదార్థాలని సైతం వాడతారు. ఈ గద్దముక్కును చూడండి, ఆపరేషన్ తర్వాత ఎంత అందంగా మారిపోయిందో. ఎత్తును పెంచటం ద్వారా చట్టి ముక్కుకు ఎంత అందం వచ్చిందో చూశారా? ఇక్కడ చూడండి, సర్జరీ తర్వాత ముక్కులో వంకర ఎలా మాయమైపోయిందో. కొంతమంది అంటే షార్ట్ కట్స్, ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ టర్మ్, మనకు కొంచెం ఇంప్రూవ్స్గా కావాలి, మనకి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి, మన నోస్ కొంచెం చూడటానికి బాగుండాలి, అదర్వైజ్ నాకు ప్రాబ్లం ఏం లేదు అని అనుకునే వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ స్కిన్కి బోన్కి మధ్యలో ఇక్కడ ఇంజెక్షన్స్ ద్వారా ఫిల్లర్ అనే మెటీరియల్, సింథటిక్ ఫిల్లర్స్ ఇస్తాం. హైల్డ్రోనిక్ యాసిడ్. ఈ హైల్డ్రోనిక్ యాసిడ్ అనే సబ్స్టెన్స్ ఏంటంటే బాడీలో స్లోగా ఇంటిగ్రేట్ అవుతుంది అనమాట. ఇంటిగ్రేట్ అయ్యి తర్వాత దెన్ కొంచెం ఆ ఏరియాని పెరుగుతుంది అనమాట. దీని లైఫ్ స్పాన్ ఎంత అంటే అప్రాక్సిమేట్లీ 1 year ± ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ హైల్డ్రోనిక్ యాసిడ్ వల్ల ముక్కు డోర్సమ్ యొక్క హైట్ పెరుగుతుంది. ఇది వద్దు అనుకునే వాళ్ళకి ఏంటంటే దెన్ ది బెటర్ టు గో ఫర్ ఆపరేటివ్ రైనోప్లాస్టీ అనమాట. డిప్రెస్డ్ నోస్కి వాళ్ళు మేము చేసేది ఏంటంటే మళ్ళీ స్కిన్ కింద నుంచి వెళ్తాం అనమాట. ఆపరేషన్ ఏంటంటే అంత లోపల నుంచే ఉంటుంది. అండ్ ఆ లోపల నుంచి వెళ్ళి మెటీరియల్ కొంత యాడ్ చేస్తాం బోన్కి స్కిన్కి మధ్యలో. ఏ మెటీరియల్? మన ఓన్ మెటీరియల్ అనమాట.
ఆర్ సింథటిక్ మెటీరియల్ లైక్ సిలికాన్ అనేది కూడా వాడుకోవచ్చు. బట్ ఆఫ్ లేట్ ఏంటంటే సిలికాన్ వల్ల ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి మన ఓన్ మెటీరియల్ ఎనీ డే ఈజ్ ద బెస్ట్ చాయిస్ అండి. దాన్ని ఎక్కువగా కార్టిలేజ్, బోన్, అవుట్ ఆఫ్ దట్ కార్టిలేజ్ ఈజ్ ద బెస్ట్ మెటీరియల్. ఎందుకంటే బోన్ ఏంటవుతుందంటే ఓవర్ ద టైమ్స్ బాగా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అదే కార్టిలేజ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ అది పెట్టింది యూజువల్గా మినిమల్గా అయినా కానీ బట్ చాలా కాలం ఉంటుందన్నమాట. దాంట్లో మెటీరియల్స్ ఎక్కడెక్కడి నుంచి తీయచ్చు అంటే మిడ్ లైన్లో కొంత సెప్టమ్ అని ఉంటుంది ఎవరికైనా, ఆ సెప్టమ్ పార్ట్ కొంత తీయచ్చు, లేదంటే ఇయర్ ఈ మధ్యలో పార్ట్ని తీయచ్చు, లేదంటే ఈ రిబ్స్ యొక్క పక్క పార్ట్ని తీయచ్చు అనమాట. కోస్టల్ కార్టిలేజ్ అంటాం. ముక్కును మనకు నచ్చిన విధంగా తీర్చిదిద్దే రైనోప్లాస్టీ సర్జరీకి కనీసం 1-2 గంటల సమయం పడుతుంది. అవసరాన్ని బట్టి లోకల్ లేదా జనరల్ అనస్థీషియా ఇస్తారు. ఆపరేషన్ తర్వాత ముక్కు లోపల బయట డ్రెస్సింగ్ చేస్తారు. అదే రోజు కానీ లేదంటే తరువాతి రోజు కానీ డిశ్చార్జ్ చేస్తారు. సర్జరీ తర్వాత 1 వారం పాటు యాంటీబయాటిక్స్, నొప్పి నివారణ మందుల్ని వాడాల్సి ఉంటుంది. 5 రోజుల తర్వాత డ్రెస్సింగ్ని తొలగిస్తారు. వారం 10 రోజుల పాటు నోటితో గాలిని పీల్చుకోవటం, వ్యాజ్లైన్ ప్యాక్లను పెట్టుకోవటం వంటి జాగ్రత్తల్ని ఖచ్చితంగా పాటించాలి. రైనోప్లాస్టీ సర్జరీ చేయించుకున్న తర్వాత మనం ఆశించిన ఫలితం కనిపించడానికి కనీసం 1 నెల రోజులైనా పడుతుంది. ఆపరేషన్ మూలంగా ముక్కుపై మచ్చలు మిగిలిపోతాయని, శ్వాస కష్టమవుతుందని, వాసన గ్రహించే స్థితి తగ్గుతుందని అనుకుంటారు మనలో చాలామంది. నిజానికి అవన్నీ ఒట్టి అపోహలేనని చెబుతారు డాక్టర్లు. హంప్ నోస్కి అంటే ఈ బాగా పైకి లేచి ఉండే వాళ్ళకి ఏ విధంగా చేస్తాం? వీళ్ళలో ఏంటంటే స్ట్రక్చరల్ రైనోప్లాస్టీ అండ్ ప్రిజర్వేషన్ రైనోప్లాస్టీ అని 2 రకాలుగా ఉంటాయి. ఈ స్ట్రక్చరల్ రైనోప్లాస్టీ అంటే మెయిన్గా ఏంటంటే ఇప్పటిదాకా ఎక్కువగా వాడేది, ఈవెన్ నవ్ ఆల్సో వాడేది స్ట్రక్చరల్ రైనోప్లాస్టీ అంటాం. దీంట్లో ఆ పై పార్ట్ని ఒక ఫైలింగ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ పార్ట్లో బోన్ ఉంటుంది, లోయర్ పార్ట్లో కార్టిలేజ్ ఉంటుంది అనమాట, ఆ మిడ్ లైన్ సెప్టమ్ అనేది. సో ఇక్కడ నుంచి చిన్న కట్ ఇక్కడ నుంచి ఇచ్చి లోపలికి వెళ్తాం అనమాట. అంటే కాళ్ళు మెల్ల మీద వేరే ఒక 5 mm కట్ ఉంటుంది, మిగతా అంతా లోపలే ఉంటుంది అనమాట. సో అలా వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ కార్టిలేజ్ని మిగతా పక్కాటిని సెపరేట్ చేసి ఆ కార్టిలేజ్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని కొంచెం కట్ చేసి, అంటే ఎంత కావాలనుకుంటే అంతే ఉంచి మిగతాది కట్ చేస్తాం అనమాట. అలాగే మిగతా బోన్ ఏంటంటే ఏదర్ ఫైలింగ్ అన్నా చేస్తాం, లేదంటే ఆస్టిటోమ్ పెట్టి కట్ చేసేస్తాం అనమాట. ఈ 2 రకాలుగాను దీన్ని చేస్తాం అనమాట. అంటే లిటరల్గా ఏంటంటే ఆ పార్ట్ని మనం తీసేస్తున్నాం, ఏదైతే హంప్ అనుకుందో ఆ ఎక్స్ట్రా పార్ట్ని మనం తీసేస్తున్నాం అనమాట. తీసేసి మళ్ళీ నార్మల్ చేసుకుంటాం. మిగతా దాంతోపాటుగా అసోసియేటెడ్ ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ టిప్ కరెక్షన్స్ కానీ, సైడ్స్ కరెక్షన్ కానీ, బోన్ కంప్రెస్ చేయడం కానీ చేయాల్సి వస్తుంది. ఇలా తీసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే బోన్స్ కూడా ఇక్కడ కట్ చేసి మళ్ళీ నారో చేయాలి. ఎందుకంటే ఇలా తీసినప్పుడు ఏంటంటే ఓపెన్ బుక్ లాగా ఈ బోన్స్ ఇలా ప్రొజెక్ట్ అయి ఉంటాయి. నార్మల్గా ఇలా బోన్స్ ఇలా ఉండాలి, ఇలాగ ఓపెన్ అయ్యి ఇలా ఉంటాయి. సో దాన్ని మళ్ళీ ఈ బేస్ కింద, ఈ బోన్ బేసిస్ కింద కట్ చేసి మళ్ళీ ఇలా క్లోజ్ చేసి వేస్తాం అనమాట. సో బోన్ కూడా కట్ చేసి నీరు వేస్తాం. ఇది ఒక టైప్ ఆఫ్ ఆస్టియాట్, ఇది ఒక టైప్ ఆఫ్ హంప్ కరెక్షన్ అనమాట. ఇతరత్రా క్వాలిఫికేషన్లు ఎన్ని ఉన్నా వాటన్నిటిలోకి ఇవాళ అందానిదే అగ్రతాంబూలం. చక్కటి ముఖారవిందం మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు ఎదుటివారిలో మనపై పాజిటివ్ దృక్పథాన్ని కలుగజేస్తుంది, ఉద్యోగ సాధనలో తోడ్పడుతుంది. అంతెందుకు కొన్ని రకాల ఉద్యోగాలకు అందమే ప్రధాన అర్హతగా ఉంటోందనటంలో అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో ముక్కులో లోపాల్ని, తేడాల్ని సరిచేయించుకోవాలనే వారికి రైనోప్లాస్టీ సర్జరీ ఒక వరం లాంటిది. అయితే రైనోప్లాస్టీ చేయించుకుంటే ముక్కు ఆకృతి ఏకమొత్తంగా మారిపోతుందని ఆశించకూడదు. సర్జరీ తర్వాత వచ్చే ఫలితాల గురించి డాక్టర్తో సమగ్రంగా చర్చించి పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే రైనోప్లాస్టీకి వెళ్లాలా వద్దా అన్నది నిర్ణయించుకోవటం మంచిది. హెల్త్ న్యూస్ మీకోసం. టైప్ 1 మధుమేహ వైద్యం ముఖ చిత్రం మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా మధుమేహ వైద్యంలో విప్లవాత్మక మార్పులెన్నో వస్తున్నాయి. తాజా పరిశోధన ఒకటి టైప్ 1 మధుమేహానికి ఎలాంటి ఇన్సులిన్ వాడాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తోంది. ప్రస్తుతం టైప్ 1 మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు జీవితాంతం ఇన్సులిన్ పైన ఆధారపడాలి. అయితే ఇకపై ఆ అవసరం ఉండదని భరోసా ఇస్తున్నారు స్వీడన్, అమెరికాకు చెందిన పరిశోధకులు. పరిశోధనలో భాగంగా క్రిస్పర్ సాంకేతికతను వాడి టైప్ 1 డయాబెటీస్ రోగి తనంతట తానుగా ఇన్సులిన్ను ఉత్పత్తి చేసుకునేలా ప్రయోగం చేశారు.
సాధారణంగా శరీరం తనంతట తానుగా ఇన్సులిన్ను ఉత్పత్తి చేసుకోలేని దశలో వైద్యులు బయట నుంచి ఇన్సులిన్ను అందిస్తారు. కానీ వాటిని మన శరీరంలో వ్యాధి నిరోధక కణాలు అంగీకరించవు. అలాంటప్పుడు మనలో వ్యాధి నిరోధక శక్తిని తగ్గించేందుకు ఇమ్యునో సప్రెషన్ మందుల్ని ఇస్తారు. వీటి వల్ల ఇతరాత్ర వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా ఇన్సులిన్ పైన, మందులపైన ఆధారపడకుండా ఉండేందుకు శాస్త్రవేత్తలు క్రిస్పర్ సాంకేతికతను వాడి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి నుంచి ఇన్సులిన్ కణాలను సేకరించి వాటిని వ్యాధి నిరోధక వ్యవస్థ గుర్తించని పద్ధతిలో రోగి శరీరంలోకి ప్రవేశపెట్టారు. కొన్ని రోజులకు ఆ రోగి శరీరం ఇతర ఆరోగ్యవంతుల మాదిరిగానే ఇన్సులిన్ ఉత్పత్తిని మొదలుపెట్టింది. ఈ విజయం టైప్ 1 మధుమేహ రోగులకు ఒక వరంలా మారనుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నప్పుడు శతాయుష్మాన్ భవ అని దీవించడం మనకు తెలిసిందే. నిండు నూరేళ్లు చక్కగా మంచి ఆరోగ్యంతో జీవించమని దీని అర్థం. మరి 100 ఏళ్ల ఆయుష్ను పొందటం ఎలా? ఇందుకు మనం తినే ఆహారం మొదలుకొని అలవాట్లు, జీవనశైలి వరకు చాలా జాగ్రత్తలే తీసుకోవాల్సి ఉంటుంది. మన ఆరోగ్యాన్ని, ఆయుష్ను పెంచుకునేందుకు ఉపకరించే ఆరోగ్య సూత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీర్ఘాయుష్షు కోసం జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వ్యాయామం ఇవన్నీ కీలకమే అంటారు నిపుణులు. జీవన కాలాన్ని పెంపొందించుకోవడానికి, దీర్ఘాయుష్షు కోసం సమాజంతో స్నేహ బాంధవ్యాల్ని నెరపడం చాలా అవసరం. ఒంటరితనం అనేది త్వరగా వృద్ధాప్యాన్ని తెచ్చిపెడుతుంది. అది అకాల మరణానికి దారితీస్తుంది. రోజంతా టీవీ ముందు కూలబడితే శరీరం, మనసు రెండూ క్షీణిస్తాయి. కాబట్టి నలుగురితో కలివిడిగా ఉండాలి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో మంచి సంబంధాలు పెట్టుకోవాలి. ఇది ఆయుష్ పెరగడానికి దోహదం చేస్తుంది. ఇక దీర్ఘాయుష్షుకు మంచి పోషకాహారము ముఖ్యమే. ఒమేగా కొవ్వు ఆమ్లాలు దండిగా లభించే అక్రోట్ల వంటి వాటిని తరచుగా తీసుకుంటూ ఉండాలి. సాధారణంగా శాకాహారులు ఎక్కువ కాలం జీవిస్తుంటారు. ఎందుకంటే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లలో పీచు, యాంటీ ఆక్సిడెంట్ల వంటి మూలకాలు దండిగా ఉంటాయి. మాంసాహారంతో పోలిస్తే శాకాహారంలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. కాబట్టి బరువు పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి తరచూ ఆరోగ్యకరమైన శాకాహారం తినాలి. పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింకులు, వేపుళ్ళు, తీపి పదార్థాల వంటి వాటిని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. రంగురంగుల కూరగాయలతో పాటు తరచుగా గ్రీన్ టీని తీసుకోవడం మేలు. వీటిలో వార్ధక్యానికి అడ్డుకట్ట వేసే సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆయుష్ పెరగటానికి శారీరక శ్రమ, వ్యాయామం ఎంతగానో ఉపయోగపడతాయి. రోజుకు కనీసం 20 నిమిషాలు వ్యాయామం చేసినా జీవనకాలం పెరుగుతుంది. వారానికి 180 నిమిషాల సేపు వ్యాయామం చేసిన వారి కణాల వయస్సు జీవరసాయన పరంగా 9 సంవత్సరాలు తక్కువగా ఉంటున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల వ్యాయామం చేయటాన్ని ఒక అలవాటుగా కొనసాగించాలి. ఇక ఒత్తిళ్లకు, ఆందోళనలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నిత్యం ప్రాణాయామం, ధ్యానం, యోగా వంటివి సాధన చేయడం ద్వారా ఒత్తిళ్లను అధిగమించే ప్రయత్నం చేయాలి. ఆయుర్దాయాన్ని పెంచుకునేందుకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. తగినంత విటమిన్ డి అందడానికి రోజు కాసేపు ఎండ తగిలేలా చూసుకోవాలి. అవసరమైతే డాక్టర్ సలహా మేరకు మాత్రల రూపంలో విటమిన్ డి అదనంగా తీసుకోవాలి. ఆయుర్దాయం పెంచుకోవడానికి టీకాలు కూడా కీలకమే. తరచూ టీకాల్ని తీసుకోవడం వల్ల ప్రమాదకర జబ్బుల ముప్పు తగ్గుతుంది. ఆయుర్దాయం పెరుగుతుంది. జీవన ప్రమాణాలు కూడా చక్కగా ఉంటాయి. ఎత్తైన ప్రాంతాలకు వెళ్లినప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు మనలో కొంతమందికి తలంతా తిప్పుతున్నట్లుగా, కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. వాంతి అవుతున్నట్లుగా, వికారంగా కూడా ఉంటుంది. అయితే ప్రయాణాలు చేయకపోయినా, ఎత్తైన ప్రాంతాలకు వెళ్లకపోయినా మనలో కొంతమందికి అస్తమానం తలంతా తిప్పేస్తున్నట్లుగా ఉంటుంది. తూలి పడిపోతామేమోనని భయపడుతూ ఉంటారు. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు వర్టిగో అని పిలుస్తారు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే వర్టిగోకు కారణాలు, చికిత్సా మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వర్టిగో అంటే ఏంటి? వర్టిగో అంటే మనకి బ్యాలెన్స్కి సంబంధించిన ప్రాబ్లం. తల తిరగడము, తూలుడు, ఇవి నడుస్తున్నప్పుడు ఒక పక్కకి పడిపోవటము, ఇవన్నిటినీ వర్టిగో అనే అంటారు. సో మనకి బ్యాలెన్స్కి సంబంధించిన ఏరియాస్ అనేవి ఉంటాయి బాడీలో. ఏంటవి? మనకి చెవు లోపల
చెవు ఇన్నర్ ఇయర్ అంటాము. చెవుకి లోపల మనకి బ్యాలెన్స్కి సంబంధించిన ఆర్గన్ వెస్టిబ్యులర్ సిస్టమ్ అనేది ఉంటుంది. తర్వాత మెదడు లోపల మనకి బ్యాలెన్స్కి సంబంధించిన చిన్న మెదడు, దాని నుంచి కనెక్షన్స్ కంటికి లేదా స్పైనల్ కార్డ్ మన చేతులు కాళ్ళకి వెళ్ళే కనెక్షన్స్, ఇవన్నీ సరిగ్గా పనిచేస్తేనే మనకి బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటుంది. తల, కళ్ళు, బాడీ అంతా మనకి స్టడీగా ఉంటుంది. వీటిల్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా మనకి ఈ తల తిరగడం రావడం జరుగుతుంది. దాన్నే వర్టిగో అంటాము. వర్టిగో అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? మేజర్ టైప్స్ మనకి సెంట్రల్ వర్టిగో, పెరిఫరల్ వర్టిగో అంటాము. సో పెరిఫరల్ వర్టిగో అంటే చెవు లోపల ఇన్నర్ ఇయర్లో మనకి బ్యాలెన్స్కి సంబంధించిన ఆర్గన్ ఉంటుంది. సో అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు బీపీపీవీ అంటాము. బీపీపీవీ అంటే లోపల మనకి ఆ ఇన్నర్ ఇయర్ చెవు లోపల చిన్న చిన్న పార్టికల్స్ ఓటోలిత్స్ అని ఫార్మ్ అవ్వడం జరుగుతుంది. అవి మనకి సెమీ సర్క్యులర్ కెనాల్స్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇరిటేషన్ కాజ్ చేసి మనకి ఈ సివియర్గా తల తిరగడము, పర్టికులర్ పొజిషన్లోకి వెళ్ళినప్పుడు తల తిరగడము రావడం జరుగుతుంది. తర్వాత బ్రెయిన్లో ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని సెంట్రల్ వర్టిగో అంటాం. సో బ్రెయిన్లో ఏవైతే మనకి ఇంటిగ్రేటర్స్ ఉంటాయి, కంటి చూపుకి, మన స్పైనల్ కార్డ్, చేతులు కాళ్ళకి వెళ్ళే నరాలకి, తర్వాత చెవులో ఉన్న బ్యాలెన్స్ ఆర్గన్కి, ఇవన్నిటినీ కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో బ్రెయిన్లో, వాటిలో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా చిన్న మెదడులో కానీ, ఇవన్నిటినీ సెంట్రల్ వర్టిగో అంటాము. సో 2 మేజర్ టైప్స్ అన్నమాట. వర్టిగో ఎందుకు వస్తుంది? కారణాలేంటి? కారణాలలో మనకి వెస్టిబులార్ మైగ్రేన్ అంటాము. వెస్టిబులార్ మైగ్రేన్ అంటే ఇది ఎక్కువ శాతం కొందరికి తలనొప్పి కూడా అస్సలు ఉండకపోవచ్చు, ఓన్లీ సివియర్గా కళ్ళు తిరిగిపోవడము, వాంతి వచ్చేయడము అలా ఉండొచ్చు. సో అది వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్. ఎస్పెషల్లీ తక్కువ వయసులో ఉన్న వాళ్ళల్లో మనము ఈ మైగ్రేన్, వెస్టిబులార్ మైగ్రేన్ అనేది చూస్తాం. వాళ్ళు కళ్ళు తిరగడంతో పాటు తలనొప్పి ఉంటుంది. నెక్స్ట్ బీపీపీవీ, చెవు లోపల ఉన్న ఏదైతే వెస్టిబులార్ అపారటస్ బ్యాలెన్స్ ఆర్గన్ అనేది ఉంటుందో అక్కడ మనకి డిస్టర్బెన్స్ వచ్చిన ఆ ఓటోలిత్స్ ఫామ్ అయ్యి కెనాల్లోకి వెళ్ళిపోవడంతో మనకి తల తిరగడము, వామిటింగ్ రావడము ఇవి. తర్వాత కొన్ని హై రిస్క్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. లైక్ మన చిన్న మెదడులో ఏదైనా స్ట్రోక్ రావడం, అంటే లోపల రక్తనాళంలో రక్తం గడ్డగట్టుకుపోయి లేదా రక్తనాళం చిట్లిపోయి లోపల బ్లీడింగ్ అవ్వడము. ఈ చిన్న మెదడు మన బ్యాలెన్స్కి సంబంధించిన ఏరియాస్ ఆఫ్ ద బ్రెయిన్ అన్నమాట. అక్కడ స్ట్రోక్ వచ్చినా ఇలా జస్ట్ మైల్డ్గా తల తిరుగుతుంది, కొంచెం నడుస్తుంటే ఒక వైపుగా పడిపోతున్నట్టుగా ఉంది అన్నట్టు రావచ్చు. కానీ అది వెంటనే మనము కనుక్కొని దానికి ట్రీట్మెంట్ వెంటనే ఇవ్వలేదు అంటే అది చాలా సివియర్, లైఫ్కే రిస్క్. మనకి ఇంపార్టెంట్ ఏరియాస్ మీద ప్రెషర్ పెట్టేసి మనకు ఆ కోమాలోకి వెళ్ళిపోయి వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయిన రిస్క్ కూడా ఉంటుంది. తర్వాత మనకి ఈ చిన్న మెదడు దగ్గర కొన్ని గడ్డలు లాంటివి, బ్రెయిన్ లోపల గడ్డలు, ట్యూమర్స్ అవి ఉన్నా కూడా ఈ తల తిరగడం అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత వేరే కాజెస్ ఈ మనకి మినియర్స్ డిసీజ్ అంటాము. చెవు లోపల మనకి ఒక శాక్ ఉంటుంది, దాంట్లో ఫ్లూయిడ్ లాగా నీరు లాగా నిండిపోయి మనకి చెవు వినకడ తగ్గటము, చెవు లోపల సౌండ్ రావడము, తల తిరగడము, ఇవన్నీ ఉన్నప్పుడు దాన్ని మినియర్స్ డిసీజ్ అంటాము. సో దానివల్ల కూడా ఈ తల తిరగడం రావడం ఉంటుంది. తర్వాత కొన్ని గుండె ప్రాబ్లమ్స్ లేదా బీపీ ఎక్కువ తక్కువ అవ్వడం వల్ల కూడా మనకి ఈ తల తిరగడం వచ్చే ఛాన్స్ ఉంటుంది. వర్టిగోను ఎలా నిర్ధారించుకుంటారు? మెయిన్గా టైప్స్ పరంగా పెరిఫెరల్ వర్టిగో, సెంట్రల్ వర్టిగో. సో సెంట్రల్ వర్టిగో ఏవైతే చెప్పానో నేను, స్ట్రోక్స్ ఉంటాయి కదా మనకి, తర్వాత బ్రెయిన్లో గడ్డలు అవి ఉంటాయి. సో వాటికి ఏంటంటే మనము తల స్కానింగ్, ఎంఆర్ఐ స్కాన్ కానీ సిటీ స్కాన్ కానీ అవి చేస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటి, దానికి సరైన చికిత్స అందించడానికి వీలుగా ఉంటుంది. కానీ అదే పెరిఫెరల్ వర్టిగో ఏదైతే చెవుకి లోపల బ్యాలెన్స్ ఆర్గన్స్ లేదా అక్కడి నుంచి బ్రెయిన్కి వెళ్ళే నరాలలో ప్రాబ్లమ్స్ అవి ఉన్నప్పుడు మనకి వీడియో నిస్టాగ్మోగ్రఫీ, VNG అంటాము. సో ఈ వీడియో నిస్టాగ్మోగ్రఫీతో మనకి చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. మనం చాలా క్లియర్గా ఎగ్జాక్ట్ కాజ్ అంటే దానిలో కూడా టైప్స్ ఏంటి, దాన్ని కంప్లీట్గా క్యూర్ అయ్యేలాగా మనము ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలుగా ఉంటుంది. సో వీడియో నిస్టాగ్మోగ్రఫీలో మనము చిన్న గాగుల్స్ లాంటిది వేస్తాము కంటికి. సో చెవు లోపల గాలి ఊది చెక్ చేస్తాము, కెలోరిక్ టెస్టింగ్ అంటాము. సో డైనామిక్ విజువల్ యాక్టివిటీ అనే టెస్ట్ కూడా చేస్తాము.
సబ్జెక్టివ్, విజువల్, వర్టికల్. సో మనకి బ్యాలెన్స్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అనేది కనుక్కోవడానికి ఈ 4 టెస్టులు చేయడం జరుగుతుంది. దానివల్ల మనకి ఈ బ్యాలెన్స్ ఆర్గన్లో కానీ అక్కడి నుంచి బ్రెయిన్కి వెళ్ళే కనెక్షన్స్లో కానీ ఎక్కడ ప్రాబ్లం ఉంది క్లియర్గా ఐడెంటిఫై చేయడానికి కుదురుతుంది. మనకి కాజ్ కరెక్ట్గా తెలిస్తే దానికి ఎగ్జాక్ట్గా కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కుదురుతుంది. వర్టిగోకు చికిత్స ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ అనేది కూడా మనకి ఏదైతే కారణం ఉంటుంది వర్టిగోకి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్. సో మైగ్రేన్ అన్నాము. సో మైగ్రేన్కి ఏంటంటే మనకి లైఫ్ లాంగ్ మెడికేషన్స్ ఉండవు, కానీ సివియర్గా ఉంటుంది అంటే కోర్స్ లాగా మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. మేబీ 1 month, 2 months, 3 months పట్టొచ్చు. బట్ ఆఫ్టర్ దట్ కంప్లీట్గా మెడికేషన్స్ ఆపేస్తాము అండ్ రీహాబిలిటేషన్ చేయడం ఉంటుంది. బీపీపీవీకి మెడికేషన్స్ కంటే మెనూవర్ అంటే ఏంటి, మనకి లోపల ఓటోలిత్ ఫామ్ అయ్యి కెనాల్లోకి వెళ్తుంది. ఆ కెనాల్లో నుంచి బయటికి తీసుకురావడం ఎలా? సో ఒక పర్టిక్యులర్ నిద్రలో మనము అటు ఇటు తిరిగినప్పుడు ఆ ఓటోలిత్ అనేది కెనాల్లోకి వెళ్ళిపోయినప్పుడు మనకి తల తిరగడం మొదలవుతుంది. ఆ ఓటోలిత్ని మనం బయటికి తీసుకొచ్చిన దాకా అది తల తిరగడం తగ్గకపోవచ్చు. సో మనం మెడిసిన్స్తో ఎలా తీసుకొస్తాం దాన్ని? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో మెనూవర్స్ ఉంటాయి. సో మనము హెడ్ పొజిషనింగ్ మెనూవర్స్ అంటాము. సో తలని ఏ టైప్ అయితే బీపీపీవీ ఉందో కనుక్కొని టెస్ట్ చేసుకొని దాని పరంగా మనం ఆ కెనాల్లో నుంచి ఆ ఓటోలిత్ బయటకు వచ్చేలాగా మెనూవర్స్ చేస్తాం. సో పడుకోబెట్టి తల ఒక పక్కకి తిప్పడము, తర్వాత ఇంకో పక్క తర్వాత లేసి కూర్చోపెట్టడం. సో దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెనూవర్స్, ట్రీట్మెంట్ థెరప్యూటిక్ మెనూవర్స్ అంటాం. సో మేజర్ ట్రీట్మెంట్ బీపీపీవీకి అదే. మెడిసిన్స్ మనం ఇచ్చినా కూడా ఓన్లీ టెంపరీ సిమ్టమాటిక్గా షార్ట్ కోర్స్ మ్యాక్సిమం 1-2 weeks దాకా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత స్ట్రోక్స్ అయితే దాని ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. స్ట్రోక్ పరంగా రక్తం పలచబడే మెడిసిన్స్ కానీ బీపీ తగ్గించే మందులు కానీ ఇవ్వడం జరుగుతుంది. లోపల గడ్డలు లాంటివి ఏమన్నా ఉంటే అప్పుడు మనకి సర్జరీ అనేది అవసరం పడవచ్చు. తల తిప్పడం వెనక చెవి, ముక్కు, గొంతులో సమస్యలతో పాటు ఒక్కోసారి నాడీ వ్యవస్థలో కూడా సమస్యలు ఉండొచ్చు. పరీక్షల్లో మూల కారణాన్ని పసిగడితే వర్టిగోకు తేలికగానే చికిత్స చేయొచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు నిత్యం జామపండును తినటాన్ని అలవాటు చేసుకోండి. జామపండులోని రసాయనాలు ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తాయి. దీంతో రక్తంలో గ్లూకోజ్ హెచ్చు తగ్గులు లేకుండా స్థిరంగా ఉంటుంది. అంతేకాదు మలబద్ధకం కూడా తగ్గుతుంది.